అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారిని మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. కలర్ ఆకుపచ్చ రంగు. ప్రసాదం గోధుమ రవ్వ పాయసం. స్టవ్ మీద చిన్న సైజు కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని వేసుకోండి. 1 మినిట్ వరకు వేయించుకుంటే మంచి అరోమా వచ్చి పాయసం టేస్టీగా ఉంటుంది. స్లైట్ గా కలర్ చేంజ్ అయినాక దీన్ని ఒక ఎంటీ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్ లో గోధుమ రవ్వని 1/2 కప్పు వరకు వేసుకుని 2 నిమిషాల వరకు సిమ్ లో ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తో మీరు గనక చేసుకుంటే చల్లారినా కూడా పలసగా చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పెసరపప్పు వేగినాక ఇందాక మనము పెసరపప్పు వేయించుకుని పెట్టుకున్నాం, దాన్ని కడిగి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లో 4 కప్పులు వాటర్ పోసుకోండి. 1:8 రేషియోలో వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్ వరకు రానియండి. స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. దోరగా వేగినాక ఈ స్టేజ్ లో 10 నుంచి 12 కిస్మిస్ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి నెయ్యితో సహా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే బాండీలో ఇందాక మనం మెజరింగ్ కప్పుతో మనము 1/2 కప్ వరకు గోధుమ రవ్వ తీసుకున్నాము. ఇక్కడ అదే 1/2 కప్పు బెల్లం తీసుకుని కొంచెం నీళ్లు పోసుకుని బెల్లం కరిగేదాకా ఒక గెరిటితో తిప్పుకుంటూ రోలింగ్ బాయిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందాక మనం కుక్కర్ మీద పెట్టిన గోధుమ రవ్వ ఉడికిపోయింది. ఒకసారి గెరిటితో తిప్పుకుని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇందాక మనం బెల్లం పాకం పట్టుకున్నాము, దాన్ని ఈ గోధుమ అన్నంలో స్ట్రెయినర్ తో స్ట్రెయిన్ చేసుకోండి. స్టవ్ ని మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. బెల్లం పాకం అన్నానికి బాగా పడుతుంది. స్టవ్ ను ఒకసారి ఆపేసి 1 నిమిషం పాటు అట్టి పెట్టుకున్నాక ఇప్పుడు 1 కప్పు కాచి చల్లార్చిన పాలని పోసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాయసంలో జీడిపప్పు, కిస్మిస్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం చేతితో నలుపుకుని వేసుకోవాలి. ఒకసారి గెరిటితో మొత్తం అంతా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. డే 1 గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది. అమ్మవారికి నివేదించి అమ్మవారి చల్లని చూపు కటాక్షానికి పాత్రలు కండి.